చేసి మరి ఒక మంచి సర్వీస్ని మేడం గారు అందించారు. మరి ఆమె పనిచేసినటువంటి పాఠశాలలో కావచ్చు, మరి ఇక్కడ ఈ 3.5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాలంలో కావచ్చు, విద్యార్థుల్ని రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. మరి పాఠశాలకు సంబంధించినటువంటి దానిలో మరి మేడం గారు వచ్చిన తర్వాత విద్యాపరమైనటువంటి క్రీడాపరమైనటువంటి అంశాల్లో పాఠశాలకు చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా మరి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కావచ్చు, అన్నిటిలో కూడా మేడం గారు చక్కగా పనిచేయడం జరిగింది. మరి మంచి సర్వీస్ అందించి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి సందర్భంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి 3 సంవత్సరాల అతి తక్కువ కాలంలో 3.5 సంవత్సరాల అతి తక్కువ కాలంలో ఈ పాఠశాలలో పనిచేసి మరి గ్రామస్తుల అభిమానాన్ని చూరగొనడమే కాకుండా మరి ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, కేవలం పాఠశాల స్టాఫే కాకుండా మరి గ్రామ ప్రజలు కూడా మమేకమై మరి ఈ పాఠశాలకు ఈ స్థాయిలో వచ్చారంటేనే మరి మేడం గారి యొక్క సర్వీస్ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సందర్భంగా మరి మేడం గారిని అభినందించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మరి రాజశేఖర్ గారు మాట్లాడే ముందు మన శివరామకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మన గౌరవ శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ గారు తర్వాత మాట్లాడతారు. ఈ పదవి విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారికి, ఈ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి మేరీ శివరీల్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, మన డిప్యూటీ డిఓ గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఈ కార్యక్రమానికి 15 రోజుల ముందే ఆహ్వానించాం ఎంపీ గారిని, రాజశేఖర్ గారికి. కానీ ఎంపీ గారు అనివార్య కారణాల వల్ల ఢిల్లీ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చి మేడం గారి ఇంటి దగ్గర కలుద్దాంలే అని చెప్పడం జరిగింది. మేము మొట్టమొదటి రాజశేఖర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మా స్కూల్లో స్ట్రెంత్ పడిపోతుందండి, మేము బయట ముందు మీ ఊళ్ళో చూడు, మీ ఊళ్ళో పిల్లల్ని స్కూల్లో చేర్చిన తర్వాత బయటికి వెళ్ళు, అంతేగాని నువ్వు ఊళ్ళో పిల్లలేమో బయటికి వెళ్ళడం, బయట నుంచి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు స్కూల్లో చేర్చేదండి, బస్సులు పెట్టి ముందు ఊళ్ళోకి వెళ్ళి మీ ఊళ్ళో పిల్లల్ని ముందు బడిలో చేర్చు అని చెప్పటంతో మన హెడ్ మాస్టర్ గారు మేము టీచర్స్ని ఊరంతా 2 రోజులు క్యాంపెయిన్ చేసి ఊర్లో పిల్లల్ని 80% స్కూల్లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత బయట నుంచి బస్సులు పెట్టే క్రమంలో రాజశేఖర్ గారిని కలిసాం. వాళ్ళ సహాయ సహకారాలతో, ఎంపీ గారి సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 2 బస్సులు పెట్టడం జరిగింది. ఉప్పరపాలెం మొట్టమొదట బస్సులు పెట్టిన ఘనత మనకే దక్కింది. ఆ విధంగా ఉప్పరపాలెం బస్సు, ఎడ్లపాడు మైదూరు బస్సు, మేమందరం ఎడ్లపాడులో చదువుకుంటున్నాం. కానీ ఎడ్లపాడు నుంచి వచ్చి పిల్లలు ఇప్పుడు మనూరు హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ స్కూలు ఆ విధంగా అభివృద్ధి చెందడానికి అంతకుముందు పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఇప్పుడు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు గారికి కూడా కొంత వ్యత్యాసం ఉంది. మీరు కష్టపడి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఇకపోతే రిటైర్మెంట్ అవుతున్నటువంటి మేరీ శివరీల్ గారు ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాలు, అంతకుముందు 25 సంవత్సరాలు మిషనరీ స్కూల్లో పనిచేశారు. ఆ 30 సంవత్సరాల్లో ఎంత క్రెడిట్ వచ్చిందో ఈ 3 సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ ఆప్యాయతని, అనురాగాన్ని, మంచితనాన్ని సంపాదించుకున్నారు. చాలా గర్వకారణం ఇది. టీచర్ గారు వెళ్తుంటే చాలా బాధగా ఉంది, సంతోషం కన్నా బాధే ఎక్కువ ఉంది. కొంతమంది ఊళ్ళో గ్రామస్తులు మీరు ఎంపీ గారు తెలుసు అంటున్నారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరూ తెలుసు అంటారు, 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయకూడదా, 2 సంవత్సరాలు అదనంగా ఇప్పించకూడదా అనేటటువంటి అడగటం కూడా జరిగింది నన్ను. అది సాధ్యం కాదు, సాధ్యమైతే చూసేవాళ్ళమే అని చెప్పడం జరిగింది. అంత ఆప్యాయతగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు ఉండబట్టే ఈ హై స్కూల్ని స్థాయికి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం 130 మంది అదనంగా చేరారు పిల్లలు. ఇది అతిశయోక్తి కాదు, చాలా ప్రాక్టికల్గా చూసాం. అన్ని హై స్కూళ్ళలో స్ట్రెంత్ పడిపోయే సమయంలో మీ స్కూల్లోనే ఎందుకు పెరిగారు అనేది చాలాసార్లు వివాదం కూడా జరిగింది. ఏం జరుగుతుంది ఇక్కడ డిఓ గారు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయడం కూడా జరిగింది.
ఎంపీ గారు కూడా నేను మీ ఊరు రావాలి చూడాలి అని 2-3 సార్లు అడిగారు. ఆగస్టు 15 రోజు వస్తామన్నారు, రాలేకపోయారు. ఈ రోజు వస్తామని చెప్పారు. ఈ రోజు కూడా అనుకోకుండా పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారు మీరు ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళాలని చెప్తే రాత్రి 4 గంటలకు ఫోన్ చేశారు. నేను ఉండట్లేదు, ఢిల్లీ అత్యవసరం